క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అయితే సంక్షేమ పథకాలు మీరు ప్రజలకు చేరవేసే సమయంలో రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు తలగుతారా? లేదంటే హానెస్ట్‌గా ఎవరైతే అర్హత ఉందో వారికి పథకాలు అందజేస్తారు? ఇంత క్రితమే మీతో మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు జనరల్‌గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందంటే ఆ నాయకుడు ఉద్దాన కనుక మాకు ఈ పథకం లేదు, సచివాలయంలో మా పేరు తీసేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. నేనైతే ఒక విషయం గ్రామీణ స్థాయిలో, మరి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో నేను దానికి మా సర్పంచ్ గారే మేము గతంలో వైసీపీ జెండా పట్టుకున్నాం అని చెప్పి మమ్మల్ని తీసేశారు సచివాలయం చెప్పి అంటారు. నిజంగా అలా మీరు రాజకీయ నాయకులు తలొగ్గి పనిచేసే పరిస్థితి ఉందా? లేదంటే ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తారా? మా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. రాజకీయ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం సేమ్ టైం దీనికి సంబంధించి చిన్న క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నటువంటి ఏదైతే మన ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయో ట్రాన్స్ఫర్లు జరిగేటప్పుడు మీరు ఏ ఏరియా వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏరియా రాజకీయ నాయకుడితో మీరు సైన్ చేసుకుంటే మొదటి ప్రశ్నకు లెటర్ తీసుకొస్తేనే మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి అనేది ఒక ఉద్యోగులు చెప్పే సమాచారం, మాకున్న సమాచారం. నేనేమంటాను, ఒకసారి నేను మీకు లెటర్ ఇచ్చినప్పుడు మీరు నేను చెప్పినట్టు మాట వినాలి కదా. నేను అక్కడికి వస్తాను. చెప్పండి. మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తయిన తర్వాత రెండో ప్రశ్న తెలియజేస్తాను. మొదటి ప్రశ్న తలొగ్గుతారా ఒత్తిళ్ళకి అన్నారు. అంటే ఈ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశమే అవినీతి రహిత సమాజం, వేగవంతమైనటువంటి సేవలు ప్రజల ముంగిటికి చేర్చాలి. అది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అంటే దానికి అర్హత 50 ఏళ్ళు 60 ఏళ్ళు నిర్ధారిస్తే ఆ 60 ఏళ్ళు అంటే ఇప్పుడు వరకు అమల్లో ఉన్న 60 సంవత్సరాలకు సంబంధించి 60 ఏళ్ళు పూర్తయితేనే పెన్షన్ ఇస్తాం. వారికి ఇవ్వద్దు అని చెప్పి ఎవరన్నా అన్నప్పుడు ఏ కారణం చేత మేము ఆపగలం? అది హూ ఎవర్ ఇట్ మేబీ, అది మీరైనా నేనైనా ఇంకొకరైనా అక్కడ కూర్చున్నటువంటి ఉద్యోగి 60 సంవత్సరాలకి ఫలానా అర్హతలను ఇస్తారు. బేస్ వీరు పేదవారు అయి ఉండాలి, వీరికి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, వీరికి 1000 గజాల్లోపు మాత్రమే స్థలం ఉండాలి, ఇలాంటి 10 ఎకరాల్లోపు మాత్రమే మెట్ట భూమి, ఇలా మా పంట పొలం ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో కొన్ని మాకు లిమిట్స్ ఇచ్చినప్పుడు వాటిని అతిక్రమించి ఏ ఉద్యోగి కూడా పనిచేయలేడు. ఇంతకు ముందులాగా ఏదో చెప్పారు జరిగిపోయింది అంటే అది ఎక్కడైనా జరిగిద్దేమో కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా జరగదు. కారణం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అప్లికేషన్ నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేయడం, అది స్వీకరించడం, దాన్ని అక్కడితో ప్రాసెస్ ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాం. తదుపరి జరిగే వ్యవహారాలతో మాకు సంబంధం లేదు. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ వ్యవహారాలకు కానీ ఎప్పుడు తల వంచబోరని చెప్పి ప్రభుత్వం కోరుకున్న అంశాలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాలనుకున్న ప్రతి సేవను కూడా అందించి తీరుతాం. అందులో ఎటువంటి రాజకీయాలకి తావు.